నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మాయి. ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు బిర్యానీ చేస్తున్నాను అబ్బాయి, వెజ్ బిర్యానీ. వావ్! వాటికి ఏమేమి కావాలో చూసేద్దామా? బిర్యానీ మసాలాలన్నీ పక్కన పెట్టుకుందాం, అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాం. బాస్మతి రైస్ని కడిగి ఉంచుకున్నాం. తర్వాత ఇలా గీ వేసి కుక్కర్లో ఇలా బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, షాంజీరా మస్టమ్ బై చాలా బాగుంటుంది టేస్ట్కి. అదే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఆ మసాలాలో షాంజీరా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిల్లీ, తర్వాత క్యారెట్స్, తర్వాత గ్రీన్ పీస్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ కలుపుకొని కొంచెం సేపు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పసుపు యాడ్ చేశాను కొంచెం. తర్వాత కొంచెం కారం. ఆల్రెడీ మనం మసాలాలో మిరియాలు అవి వేస్తాం కాబట్టి కారం లైట్గా వెజిటేబుల్స్కి కోసం మాత్రమే వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలు టేస్ట్ కోసం. తర్వాత బిర్యానీ మసాలా, తర్వాత వెజిటేబుల్స్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఓన్లీ సాల్ట్. బిర్యానీకి మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ ఇవన్నీ వేసాక బాగా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే కలుపుకోకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయితే త్వరగా రైస్ యాడ్ చేసేసరికి కుక్ అయిపోతుంది. సో కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుందాం. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాస్మతి రైస్ని కడిగేసి ఉంచిన తర్వాత ఇలా రైస్ మిక్స్ చేసుకొని బాగా అంటే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మిక్స్ అయిపోయినంత వరకు మిక్స్ చేయాలి. మరి ఓవర్ మిక్స్ చేయొద్దు, అది చూసుకోవాలి. తర్వాత ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మనకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో నేను ఎన్ని గ్లాసెస్ తీసుకున్నానో దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటున్నాను. సో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మరుగుతున్న టైంకి సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం బిర్యానీకి సరిపోతుంది. పుదీనా కొంచెం, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీకి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందండి. తర్వాత గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అన్నది మెత్తబడిపోకుండా పొడి పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్! చూడడానికి ఎంత బాగుంది బిర్యానీ. ఒక పట్టు పట్టేస్తానైతే ఈ బిర్యానీ మొత్తం.